నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ నేను సృజన తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల అనుపమ పరమేశ్వరన్తో బ్రేకప్ వ్యవహారంతో వార్తల్లో నిలిచిన ధ్రువ్ ఇప్పుడు నిర్మాతలతో తలెత్తిన ఓ పాత వివాదం మరోసారి తెరపైకి రావడంతో కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారారు. గతంలో నీలాద్రి ప్రొడక్షన్స్ పెన్ స్టూడియో సంస్థలో ధ్రువ్ పై తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ను ఆశ్రయించినట్లు సమాచారం. దర్శకుడు రమేష్ వర్మతో ధ్రువ్ ఓ సినిమా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇందుకోసం ఆయనకు 1 కోటి అడ్వాన్స్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. సినిమా కోసం నిర్మాతలు పాటలు, సెట్లు, నటీనటులు తదితర ప్రీ ప్రొడక్షన్ పనులపై భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్ ప్రారంభానికి ముందే ధ్రువ్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మరో సినిమాను ప్రకటించడంతో వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. తనతో చేయాల్సిన సినిమా ముందుగా తెరకెక్కించాల్సి ఉండగా మరో ప్రాజెక్టును ఎలా ప్రస్తావిస్తారంటూ నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ధ్రువ్ను ప్రశ్నించగా మైత్రి మూవీ మేకర్స్ సినిమా పూర్తయిన తర్వాత రమేష్ వర్మ సినిమా చేస్తానని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తాము భారీగా వడ్డీ భారం మోయాల్సి వస్తుందని, తమకు సమాచారం ఇవ్వకుండా మరో ప్రాజెక్టును ప్రారంభించడం వల్ల నష్టం జరుగుతుందని నిర్మాతలు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ వివాదాన్ని తమిళ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ కు రిఫర్ చేసినట్లు సమాచారం. ధ్రువ్ను విచారణకు పిలిచిన ఆయనకు బదులుగా మేనేజర్ హాజరైనట్లు, దాంతో సమస్య ఇంకా పరిష్కారం కాలేదని టాక్. ఇక ఈ సినిమా కారణంగా నిర్మాతలకు మొత్తం 22 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ధ్రువ్కి ఇచ్చిన ₹1 కోటి అడ్వాన్స్ తో పాటు సినిమా కోసం వేసిన భారీ ట్రైన్ సెట్, ఇతర ప్రీ ప్రొడక్షన్ ఖర్చులు ఇందులో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ హిందీ రీమేక్ అని, దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తమకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని లేదా సినిమా పూర్తి చేయాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ డిమాండ్ కి ధ్రువ్ అంగీకరిస్తే మైత్రి మూవీ మేకర్స్ తో ఆయన చేస్తున్న ప్రాజెక్ట్ పై ప్రభావం పడే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.